హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో అకౌంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే టాలీ గురించి మనం క్లాసెస్ ఈరోజు నుంచి వినబోతున్నాం. సో ఈరోజు మనం ఫస్ట్ క్లాస్ టాలీలో చూడబోతున్నాం. సో ఈ వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక ముందు మనం చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావాలి అంటే కింద ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను ప్రమోట్ చేయండి. సో ప్రమోట్ చేయడం వల్ల ఈ వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి, చాలా హెల్ప్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఇక వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ టాలీ ఫార్మాట్ చూస్తున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోబోయే టాలీ ఇయర్ 9.0 విత్ జిఎస్టీ ఫార్మాట్తో నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇక టాలీ దగ్గరికి వచ్చేసరికి సో టాలీ ఈజ్ ఏ స్టాండర్డ్ ప్యాకేజ్. సో అంతకుముందు చాలా వరకు టాలీ అంటే మనం ఓన్లీ బుక్స్లలోనే మెయింటైన్ చేసేవాళ్ళం. సో ఒక్కొక్క అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటే సో ఒక్కొక్క బుక్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రాఫిటబుల్కి ఒక బుక్, లాసెస్కి ఒక బుక్, అలాగే పర్చేస్కి ఒక బుక్, సేల్స్కి ఒక బుక్, ఆర్డర్స్కి ఒక బుక్, సో అమౌంట్ ఇచ్చిన వాళ్ళ ఫార్మాట్ ఒక బుక్, తీసుకున్న వాళ్ళ ఒక బుక్, బ్యాంకుకి సంబంధించిన బుక్స్ ఒకటి, చెక్స్ ఇచ్చిన బుక్స్ ఒకటి, ఇవన్నిటిని మెయింటైన్ చేస్తూ సో మనం ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని చూడడానికి బ్యాలెన్స్ షీట్ బుక్ ఒకటి, ఇలా నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేసేవాళ్ళం. సో ఇలాంటి ప్రాబ్లం ఓవర్కమ్ చేస్తూ తీసుకొచ్చిందే మనకి ఇక్కడ టాలీ. సో అందుకే దీన్ని స్టాండర్డ్ ప్యాకేజ్ అనడం జరిగింది. సో ఇక్కడ చూడండి, టాలీ సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్డ్ ఎనీవే, సో దట్ ఈస్ ఏ స్టాండర్డ్ ప్యాకేజ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్టాండర్డ్ ప్యాకేజ్. ఓకే, సో అంటే ఈ మనం టాలీ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఎక్కడైనా వాడచ్చు, యూజ్డ్ ఎనీవే, ఎక్కడైనా వాడచ్చు కాబట్టి దీన్ని స్టాండర్డ్ ప్యాకేజ్ అన్నారని ఇక్కడ. జస్ట్ బట్ డిఫికల్ట్గా ఉండే బుక్స్ మెయింటైనింగ్ అకౌంటింగ్ నుంచి ఈజీగా ప్రిపేర్ చేసే అకౌంటింగ్లోకి మారింది కాబట్టి దీన్ని స్టాండర్డ్ ప్యాకేజ్ అనడం జరిగింది. సో అలాగే బికాస్ ఇట్ యూజ్డ్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, హోమ్, బిజినెస్ అండ్ ఎనీవేర్ అని ఇవ్వడం జరిగింది. అంటే టాలీ అంటే చాలా పెద్ద పెద్ద బిజినెస్లోనే మెయింటైన్ చేసే సాఫ్ట్వేర్ కాదు. సో చిన్న చిన్న బిజినెస్లో కూడా టాలీ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక సింపుల్గా చెప్పాలంటే సో మన అమౌంట్స్ ఎవరికి ఇచ్చాము, చెక్స్ ఎవరికి ఇచ్చాము, రైట్? సో ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, ఓకే? సో మన అమౌంట్ అనే చెక్ రూపంలో ఇచ్చామా, ఐదర్ అకౌంట్ పంపించామా, క్యాష్ రూపంలో ఇచ్చామా అనే వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ను మనం టాలీలో మెయింటైన్ చేయొచ్చు. అలాగే మనం ఒక షాప్ అనుకోండి, సో ఎన్ని ప్రోడక్ట్స్ అనేవి మనం కొనుక్కున్నాము, ఎన్ని ప్రోడక్ట్స్ అనేది సేల్ చేసాము, ఇంకా మన దగ్గర స్టాక్ అనేది ఇంకెంత ఉంది, సో దాని వర్త్ ఎంత ఉంది అని మనం మాన్యువల్గా కాలిక్యులేట్ చేసుకోవడం అవసరం లేకుండా సో మనకు అకౌంట్స్లో ఈ టాలీలోనే సో ఎంత అమౌంట్తో మనం ప్రోడక్ట్స్ కొన్నాము, అలాగే ఎంత అమౌంట్తో సేల్ చేసాము, ప్రజెంట్ మన దగ్గర ఎంత వర్త్ స్టాక్ ఉంది అనేది చూసుకోవచ్చు. అలాగే మనం పర్చేజ్ చేసినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా డబ్బులు రావాలా, సో సేల్ చేసినప్పుడు పర్చేజ్ ఎవరికైనా డబ్బులు ఇవ్వాలా, సేల్ చేసినప్పుడు ఎవరి దగ్గర నుంచి డబ్బులు రావాలా అనే ప్రాసెస్ కూడా మనం ఈజీగా బుక్స్లలో మెయింటైన్ చేసే ప్రాసెస్ కాకుండా ఈజీగా ఈ టాలీలో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ యూజ్డ్ ఇన్స్టిట్యూషన్, స్కూల్స్, హోమ్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే చిన్న స్థాయి బిజినెస్ నుంచి పెద్ద స్థాయి బిజినెస్ వరకు మనం ఈ టాలీ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవచ్చు. సో అంటే ఇట్ డజంట్ మీన్స్ యూజ్డ్ ఎట్ పర్టికులర్ ప్లేస్ అని కూడా చూసారా. సో అంటే ఈ బిజినెస్కి మాత్రమే ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలి అనే ప్రాసెస్ ఏం లేదు. సో అందుకనే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచి బిగ్ స్కేల్ ఇండస్ట్రీ వరకు, అంటే ఒక 50,000 పెట్టే చిన్న షాప్ నుంచి టర్న్ ఆఫ్ క్రోస్, ఓకే, కోట్ల టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్ దాకా మనం ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడికి వెళ్ళినట్టయితే సో ఈ టాలీని డెవలప్ చేసింది ఎవరు అంటే ఎస్ఎస్ గోయంకా అనే పర్సన్, అలాగే అతని సన్ భరత్ గోయంకా అనే పర్సన్. ఓకే, ఎస్ఎస్ గోయంకా తన కొడుకు భరత్ గోయంకా కలిపి ఇద్దరు కలిసి ఈ టాలీ అనే సాఫ్ట్వేర్ను డెవలప్ చేయడం జరిగింది. సో ఎక్కడ అంటే బెంగళూరులోని ప్యూర్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్లో 1986లో ఈ టాలీ సాఫ్ట్వేర్ను డెవలప్ చేయడం జరిగింది.
సో ఇక్కడ ఏంటంటే ఎస్ఎస్ గోయంకా అండ్ భరత్ గోయంకా వీళ్ళకు అప్పుడు సో 1986 బిఫోర్ వాళ్ళకు ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఉండేది. సో ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది అన్వాంటెడ్గా సో ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అంటే పవర్ ప్రాబ్లం, ఓకే, పవర్ సర్క్యూట్ ప్రాబ్లం వల్ల మొత్తం బర్న్ అయిపోయింది. టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తము బర్న్ అయిపోయి డ్యామేజ్ కావడం జరిగింది. అందులో ఉన్న రికార్డ్స్ కూడా కాలిపోవడం జరిగింది. అప్పుడు వాళ్ళ ఫార్మాట్ ఏంటంటే ఇంత ప్రాబ్లంతో ఫార్మాట్ కాకుండా మనం సో ఈ అకౌంట్స్ ఇంకా ఈజీగా మెయింటైన్ చేయాలనే ఆలోచనతో సో వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫార్మాట్ ఏదైతే దానికి అప్పుడు వాళ్ళ ఫార్మాట్ ప్యూట్రానిక్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, వాళ్ళ ఇండస్ట్రీ నేమ్ ప్యూట్రానిక్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళ నేమ్. సో దాన్ని ఏం చేశారంటే ప్రైవేట్ లిమిటెడ్గా మార్చేసిండ్రు. సో ప్యూట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చేసి అందులో వీళ్ళు టాలీని డెవలప్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 1986లో డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీ డెవలప్ చేసిన ఆ ఫార్మాట్లో నుంచి ఓకే ఇప్పుడు వరల్డ్ వైడ్గా 100+ కంట్రీస్ మన టాలీ సాఫ్ట్వేర్ను యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మోర్ దెన్ 100+, నేనైతే 100+ కంట్రీస్ అని ఇచ్చాను, మోర్ దెన్ 100+ కంట్రీసే యూజ్ చేయడం జరుగుతున్నాయి. సో అలాగే నవేడేస్ మోస్ట్లీ కంపెనీస్ అకౌంట్స్ మెయిన్లీ మెయింటైన్డ్ బై టాలీ ఇన్ కంప్యూటర్. అంటే సో వరల్డ్ వైడ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, చాలా చిన్న స్కేల్ నుంచి పెద్ద స్కేల్ ఇండస్ట్రీస్ అంటే పెద్ద పెద్ద కంపెనీల దగ్గర దాకా సో ఎక్కువగా టాలీలోనే ఈ వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. టాలీ జనరల్ బుక్స్లలో కాకుండా కంప్యూటర్లో యూజ్ చేస్తాం కాబట్టి టాలీ ద్వారా కంప్యూటర్లో వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ రోజులలో ఎక్కువగా కంపెనీస్ అనేటివి సో వాళ్ళ అకౌంట్స్ను కంప్యూటర్లో టాలీ ద్వారా మెయింటైన్ చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. సో ఓకే, సో ఇక్కడ కిందికి వచ్చేసరికి చూడండి అకౌంట్స్ మెయింటైన్ ఇన్ బుక్స్ దట్ మీన్స్ దట్ ఈస్ మాన్యువల్ అకౌంటింగ్ అని అనడం జరిగింది. అంటే సో ముందు చెప్తున్నాం కదా, సో ఈ టాలీ రాకముందు మన అకౌంట్స్ అనేవి కంపెనీ అకౌంట్స్ అనేవి ఏవైతే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని బుక్స్లో మెయింటైన్ చేసాం. చెప్పండి, పర్చేజ్ చేసిన ఐటమ్స్ కన్నీ ఒక బుక్, సేల్ చేసిన ఐటమ్స్ కన్నీ ఒక బుక్, సో ఒకరికి అమౌంట్ ఇచ్చిన ఫార్మాట్ ఒక బుక్, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన ఫార్మాట్లో ఒక బుక్, రైట్. సో మనకు వచ్చే ఫార్మాట్ పోయే ఫార్మాట్ ఉంటుంది. సో ఈ టైప్స్ ఆఫ్ బుక్స్ ఇవన్నీ కంక్లూజన్ చేసుకుంటూ బ్యాలెన్స్ షీట్ బుక్ అంటే ప్రాఫిట్లో ఉన్నాము లాస్ట్లో ఉన్నాము కన్క్లూజన్ చూసుకుంటూ ఇంకొక బుక్. సో ఇవన్నిటిని మెయింటైన్ చేసే ఫార్మాట్ ఏదైతుందో దాన్ని మాన్యువల్ అకౌంటింగ్ అని అంటామని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే సో ఈ అకౌంట్స్ అనేటివి కంప్యూటర్లో మెయింటైన్ చేస్తే దాన్ని కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అంటామని చెప్పడం జరిగింది. అంటే కంప్యూటర్లో మెయింటైన్ చేస్తే దాన్ని కంప్యూటరైజ్డ్ అకౌంట్ అంటాం. అలాగే బుక్స్లో మెయింటైన్ చేసిన మాన్యువల్ అకౌంట్ అంటాం. ఓకేనా, సో మాన్యువల్ అకౌంటింగ్ అయి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్కు డిఫరెన్షియేషన్ ఇది. అంటే జస్ట్ సింపుల్ కంప్యూటర్లో మెయింటైన్ చేస్తే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, ఓన్లీ టాలీ మాత్రమే యూజ్ చేస్తాం అకౌంట్స్ కోసం. అలాగే బుక్స్లలో మెయింటైన్ చేస్తే మాత్రం మాన్యువల్ అకౌంటింగ్ అని, దాన్ని జస్ట్ బుక్స్లలో మాత్రం మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే పెన్ పట్టుకొని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఉంటుంది. సో ఈ 2 టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ మెయింటైన్ చేయాలంటే సో మాన్యువల్ అకౌంటింగ్ ఏదైతే ఉందో మాన్యువల్ అకౌంటింగ్ చేయాలంటే కంపల్సరీ వాళ్ళకి ఏముండాలి, నాలెడ్జ్ అనేది అకౌంట్స్ నాలెడ్జ్ ఉండాలి. చూడండి కదా, జనరల్లీ హూ నోస్ అకౌంట్స్ పర్ఫెక్ట్లీ దోస్ పర్సన్స్ ఎలిజిబుల్ టు మాన్యువల్ అకౌంటింగ్. ఓకే, అంటే మాన్యువల్ అకౌంటింగ్ చేయాలనుకుంటే వాళ్ళు అకౌంట్స్ అనేది పర్ఫెక్ట్గా తెలిసిన పర్సన్నే చూజ్ చేసుకుంటారు. సో దీస్ పర్సన్ బిలాంగ్స్ టు అకౌంట్స్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్లీ అంటే సో ఈ పర్సన్స్ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది అన్నప్పుడు అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. అంటే ఎలా, సో మాన్యువల్ అకౌంటింగ్ చేయాలంటే బీకామ్ కంప్యూటర్స్ అంటే బీకామ్ సి అంటే కామర్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అకౌంట్స్ సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో ఎంకామ్ బీకామ్ సిఏ చేశారు కదా చార్టెడ్ అకౌంటెంట్, వీళ్ళు మాత్రం మాన్యువల్ అకౌంటింగ్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటారు. సో అదర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో ఎంపీసీ బైపీసీ అని చేస్తారు కదా వీళ్ళు మాన్యువల్ అకౌంటింగ్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళకి అకౌంట్స్ అనేటివి తెలియదు. సో ఏ బుక్లో అకౌంటింగ్ చేయడము, ఎలా ఎందులో చేయడము, ఏ ఫార్మాట్లో బుక్స్ మెయింటైన్ చేస్తామో, పర్టిక్యులర్స్ ఏంటివి, రైట్, డెబిట్స్ క్రెడిట్స్ ఫార్మాట్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్మాట్స్ అనేది ఎంపీసీ బైపీసీ వాళ్ళకి అంత ఐడియా ఉండేది కాబట్టి
సో ప్రిఫరబుల్ చేసేది అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళను ప్రిఫర్ చేస్తారని ఈ సెంటెన్స్లో ఉంది, రైట్. సో అలా కిందికి వెళ్తే సో కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ కిందకి వస్తుంది. When accounts maintained in computers, then the person knows computer operating knowledge అన్నట్టు. అంటే సో బుక్స్లో మెయింటైన్ చేయాలంటే సో వాళ్ళకు అకౌంట్స్ తెలిసిన ఫార్మాట్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండే అకౌంట్స్ అయి ఉండాలి. బట్ కంప్యూటర్లో అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే మాత్రం వాళ్ళకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చి అకౌంట్స్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ సిస్టమ్ ఆపరేటింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంటే కంప్యూటర్ని ఎట్లా ఆపరేట్ చేయాలి అనే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. వాళ్ళు సిస్టంలో ఈజీగా టాలీని ఆపరేట్ చేయగలుగుతారు. సో సిస్టంలో టాలీని ఆపరేట్ చేయడానికి అంటే అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి మెయిన్ సాఫ్ట్వేర్ ఏంటంటే టాలీ మాత్రమే. టాలీ ఈజ్ బెస్ట్ సాఫ్ట్వేర్ ఫర్ మెయింటైన్ ది బిజినెస్ అకౌంట్స్. అంటే కంపెనీ యొక్క అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి టాలీ ఈజ్ బెస్ట్ సాఫ్ట్వేర్ అని ప్రిఫర్ చేయడానికి. అందువల్లనే 100+ కంట్రీస్ అనేవి మన టాలీ సాఫ్ట్వేర్ను యూజ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇక వర్షన్స్కి వెళ్ళిపోతే టాలీ అనేది ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేశామని చెప్పారుగా ఎస్ఎస్ గోయంక. అతను సన్ భరత్ గోయంక ఎవరైతే ఉన్నా 1986లో ఫస్ట్ టాలీని రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ టాలీ నేమ్ ఏం పెట్టారంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని పెట్టడం జరిగింది. ఓకే, సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని వాళ్ళు నేమ్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఇప్పుడున్న ఫీచర్స్ అనేటివి లేవు. సో సమ్ ఫీచర్స్తో వాళ్ళు అకౌంటింగ్ తీసుకురావడం జరిగింది. దానికి ఫీచర్స్ యాడ్ అవుతూ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న టాలీ సాఫ్ట్వేర్లకు మారడం జరిగింది. సో డిఫరెంట్ వర్షన్స్ అనేటివి చేంజ్ అవ్వడం జరిగింది కాబట్టి అవి ఎలా మెయింటైన్ చూద్దాం. సో ఫస్ట్ మాత్రం టాలీకి ఉన్న నేమ్ ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఆ తర్వాత సో దాన్ని టాలీగా చేంజ్ చేయడం జరిగింది. ఓకే, టాలీగా చేంజ్ చేయడం జరిగింది. సో ఆ టాలీ ఫార్మాట్లో చేంజ్ చేసినప్పుడు టాలీ 4.5 వర్షన్ అనేది ఫస్ట్ రావడం జరిగింది. అది 1986లో రావడం జరిగింది అన్న. సో చూడండి, ఓకే, అది ఫస్ట్ వచ్చిన టాలీ వర్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ వచ్చిన టాలీ వర్షన్ ఓన్లీ సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ MS DOS మీద మాత్రమే పనిచేస్తుంది. MS DOS అంటే ఎలా, ఇప్పుడు మన కమాండ్ ప్రాంప్ట్ ఉంది కదా. సో ఇక్కడ మనం CMD ఓపెన్ చేసుకుంటాం కదా, CMD కమాండ్ ప్రాంప్ట్ ఇలా. ఓకే, సో ఇలా కమాండ్ ప్రాంప్ట్ బేస్ వర్క్ అయ్యేది కూడా MS DOS మీద కాబట్టి ఓన్లీ MS మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. MS DOS మీన్స్ మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంట. అంటే ఇది ఎట్ ఏ టైం ఒక్క అప్లికేషన్ మాత్రమే మనకు వర్క్ అయ్యేటట్టు చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూసుకున్నా. సో ఇప్పుడు MS ఆఫీస్ MS వర్డ్ను ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ఎట్ ఏ టైంలో సో మనకు టాలీ ఉంది, టాలీని ఓపెన్ చేసుకోవచ్చు, రైట్. సో టాలీ ఓపెన్ చేసి అలాగే ఎట్ ఏ టైంలో నాకు ఇక్కడ పెయింట్ ఉంది, పెయింట్ను కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఎట్ ఏ టైంలో నాకు 3 సైడ్ బై సైడ్ పెట్టేసుకొని ఇక్కడ సైడ్ బై సైడ్ పెట్టుకొని సో ఇటు పెయింట్ చేసుకోవచ్చు, ఇక్కడ టాలీ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ MS వర్డ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎట్ ఏ టైంలో నాకు 3 విండోస్ ఓపెన్ చేసుకొని నాకు వర్క్ అనేది చేసుకోవచ్చు కాబట్టి సో ఇది మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో ఎట్ ఏ టైం ఓన్లీ ఒకే ఇప్పుడు ఇది చేస్తున్నా సేపు ఇంకొకటి ఓపెన్ చేయకుండా ఉండేది ఏదైతే ఉందో దాన్ని సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అంటే ఎట్ ఏ టైంలో ఒక్క వర్క్ మాత్రమే చేయొచ్చు, మల్టిపుల్ వర్క్స్ను ఓపెన్ చేయడానికి ఛాయిస్ అనేది ఉంది. సో దాన్ని MS DOS ఫార్మాట్ తీసుకోవడం అనేది ఫస్ట్ వచ్చిన టాలీ అనేది MS DOS మీద మాత్రమే వర్క్ అయ్యి తర్వాత చేంజ్ అవుతూ ఫీచర్స్ యాడ్ అవుతూ 5.0, 5.4, 6.3, 7.2, 8.1, 9.0. సో దానికి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ యాడ్ చేసి ERP9 తీసుకోవడం జరిగింది. సో ERP9కు ఎప్పుడైతే మోడీ వచ్చారో సో మోడీ వచ్చిన తర్వాత జూలై 2017లో GSTని యాడ్ చేయడం జరిగింది. అంతవరకు వ్యాట్లు ఉండే. సో వ్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్స్ ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్లో మనకు 2017 జూలై ముందాక వ్యాట్ అనేది సపోర్ట్ చేసేది. సో జూలై 2017లో GSTని మోడీ ఇంట్రొడ్యూస్ చేసింది కాబట్టి జూలై 2017 నుంచి GST అనే ఫీచర్ని కూడా ఈ ERP 9.0లో తీసుకురావడం జరిగింది. సో లేటెస్ట్గా 2020లో వచ్చింది టాలీ ప్రైమ్ వర్షన్. సో ఈ విధంగా 4.5 వర్షన్ నుంచి ప్రైమ్ వరకు మనకు టాలీ అనేది ఈ విధంగా కొన్ని ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ డెవలప్ చేయడం జరిగింది.
ఇలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఒకసారి పర్చేజ్ సేల్స్ రికార్డ్స్ ఏవైతే వాట్ ఫీచర్స్ యాడ్ చేయడం కావచ్చు, అలాగే పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ఏవైతున్నాయో ఆ ఫీచర్స్ యాడ్ చేయడం కావచ్చు, అలాగే ట్యాక్స్ ఫార్మాట్ ఏదైతే ట్యాక్స్ ఫార్మాట్ ఫీచర్స్ యాడ్ చేయడం కావచ్చు, రైట్. ఆ తర్వాత ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత జిఎస్టీ ఫీచర్స్ యాడ్ చేయడం కావచ్చు. అలాగే ఇందులోనే మన కంపెనీలో ఎంప్లాయీస్ కూడా ఉంటారు కాబట్టి ఎంప్లాయీస్ కూడా సాలరీ స్లిప్లు మెయింటైన్ చేయాలి, సాలరీ డీటెయిల్స్ అనేవి మెయింటైన్ చేయాలి కాబట్టి ఆ ఎంప్లాయీస్ యొక్క సాలరీ ఫార్మాట్ని పేరోల్ అంటాం. ఆ పేరోల్ సెక్షన్ కూడా ఇలా ఫీచర్ కింద యాడ్ చేసి మళ్ళీ ఒక అడ్వాన్స్ కింద ఇంకొక వర్క్ తీసుకోవడం జరిగింది. సో అలా 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 కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఇప్పుడు మన ప్రైమ్ వర్షన్లో రన్నింగ్లో ఉన్నాం. సో ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ టాలీ ERP 9.0 GST మీద మీకు క్లాసెస్ అనేది చెప్పబోతున్నాను. సో ERP అనేది ఏంటంటే ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ కింద దాన్ని తీసుకోవడం జరిగింది. సో మనం ఇప్పుడు నేర్చుకోబోయేది కూడా టాలీ ERP 9.0 విత్ GST ఫార్మాట్లో నేర్చుకోబోతున్నాం. సో ఇక కిందికి వెళ్తే టాలీ ఫీచర్స్ ఏంటి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, సింపుల్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అన్నాం. టాలీ ఫీచర్స్ ఏంటి అన్నప్పుడు సింపుల్ అండ్ అంటే దీనికి ఏదో పెద్ద చదవాల్సిన అవసరం ఏం లేదు. ఇంతకుముందు మాన్యువల్ అకౌంటింగ్ అన్నగా అకౌంటింగ్ చేయాలనుకుంటే బుక్స్లో మెయింటైన్ ప్రతి దాని మన చదువు బ్యాక్గ్రౌండ్ అకౌంట్స్ అయి ఉండాలి, ఇక వేరే ఏం లేదు. సింపుల్గా చదువుకొని చేస్తా అంటే చేసేది కాదు అది. సో అలాంటి డిఫికల్ట్ ఫార్మాట్ లేకుండా సింపుల్గా జస్ట్ సింపుల్ ఇంగ్లీష్ వచ్చి సిస్టమ్ని ఆపరేట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ టాలీ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి దీన్ని సింపుల్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనే ఫీచర్ కింద తీసుకోవడం జరిగింది. అంటే ఇలా సింపుల్గా ఏది ఎందులో వేయాలి, ఓకే. ఈ అమౌంట్ మనకు వస్తే క్రెడిట్లో వేసుకోవాలి, అమౌంట్ మన నుంచి వెళ్ళిపోతే డెబిట్లో వేసుకోవాలి, పలానా పర్సన్కి ఇస్తే ఎక్కడ వేయాలి, పలానా పర్సన్ దగ్గర నుంచి మనం డబ్బులు వస్తే ఎక్కడ వేయాలి, ఒక ఐటమ్ అనేది కొన్నాము అది ఎక్కడ వేయాలి, ఒక ఐటమ్ మనం అమ్మినాము అది ఎక్కడ వేయాలి. సో అమ్మినప్పుడు ఆ పర్సన్ డబ్బులు ఇవ్వలేదు ఎక్కడ వేయాలి, కొన్నప్పుడు ఈ పర్సన్ డబ్బులు ఇవ్వలేదు ఎక్కడ వేయాలి, రైట్. సో ఎక్కడ చూసుకోవాలి కూడా అవి వచ్చేవి అనేవి ఎలా మెయింటైన్ చేయాలో ఫార్మాట్ అనేది సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇది సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇది అలాగే కోడ్లెస్ అకౌంటింగ్. సో ఈ టాలీని మెయింటైన్ చేయడానికి ఏదో C లాంగ్వేజ్ C++, జావా అలాంటి కోడింగ్ ఏదైనా అవసరం లేదు. సో సింపుల్ షార్ట్ కట్ తీసుకుంటే కీబోర్డ్ F2లు F4లు F5 ఉన్నాయి కదా. F4 కొడితే ఏమేయాలి, F6 కొట్టి ఏమేయాలి, F7 కొట్టి ఏమేయాలి, F9 కొట్టి ఏమేయాలి, F4 కొడితే ఏమొస్తుంది. సో ఇది సింపుల్ ఇట్లా F1 F2ని మెయింటైన్ చేసుకుంటూ మన డేటాని ఎంట్రీ చేసే ఫార్మాట్ కాబట్టి సో ఇలా ఎలాంటి కోడ్ ఏదో పెద్ద చదువుకుని కోడ్ ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. సో కోడ్లెస్ అకౌంటింగ్ అని ఫీచర్ని తీసుకోవడం జరిగింది. సో అలా కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్ అనేది తీసుకోవడం జరిగింది ఫీచర్. సో ఏంటి అనుకో ఈ టాలీ ద్వారా సో బిజినెస్ యొక్క కంప్లీట్ అమౌంట్ ట్రాన్సాక్షన్ ఫీచర్ అనేది ఇలా చూసుకోవచ్చు. కంప్లీట్ బిజినెస్ యొక్క ట్రాన్సాక్షన్ ఫిగర్ ఏదైతే ఉందో స్ట్రక్చర్ మొత్తం ఇందులో చూసుకోవచ్చు. అంటే అమౌంట్ ఎక్కడికి వెళ్ళాయి, ఎక్కడ స్టాప్ అయ్యాయి, ఎవరి దగ్గర స్టాప్ అయ్యాయి, ఎక్కడి నుంచి స్టాప్ అయ్యాయి, రైట్. సో దేనికోసం స్టాప్ అయ్యాయి, సో ఎవరికి మనం ఇవ్వాలి, ఇంకా మనం దేనికోసం ఇవ్వాలి, రైట్. సో ఈ ప్రాసెస్ ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా, ట్యాక్స్లు పే చేసినామా చేయలేదా, సో ఎంత పే చేయాలి ట్యాక్స్లు, మంత్ వైజ్గా ఏ ఫార్మాట్లో ట్రాన్సాక్షన్ జరిగింది, ఎంత టర్న్ ఓవర్ జరిగింది మంత్ వైజ్గా, ఏ మంత్లో ఎవరెవరికి అమౌంట్స్ ఇచ్చినా, ఏ మంత్లో ఎవరెవరి దగ్గర నుంచి మనీ వచ్చినాయి, ఇంకా ఎంతెంత రావాలి, ఏ మంత్లో ఎంతెంత మిగిలిపోయిన స్టాక్, ఏ మంత్లో ఎంత అమౌంట్ రావాలి, ఏ మంత్లో ఎవరికి ఎంత ఇవ్వాలి, సో ఏ మంత్లో ఎవరికి శాలరీస్ ఇచ్చినాము, ఎంత ఇచ్చాము అనే ఫార్మాట్ కంప్లీట్ ఫిగర్తో ఇక్కడ చూసుకోవచ్చు. దాన్ని అందుకే కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్ కింద తీసుకోవడం జరిగింది, ఓకే. అలాగే కిందకి వెళ్తే ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ అండ్ సపోర్ట్ అన్నాం. అంటే ఏంటంటే ఇంతకుముందు చెప్పినా కదా టాలీ అనేది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అని చెప్పాం. ఫస్ట్ టైపు డెవలప్ చేసిన ఫస్ట్ ఫార్మాట్ వర్షన్ ఏదైతుందో 4.5 వర్షన్, ఆ 4.5 వర్షన్ మాత్రమే మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఆపరేట్ చేయరాదు, సింగిల్ టాస్క్ అంటే MS DOS మీద మాత్రం ఆపరేట్ చేయొచ్చు అని చెప్తున్నాం, రైట్. సో ఇక నెక్స్ట్ వచ్చిన డెవలప్మెంట్ ఆయన ఆపరేట్ ఏదైతే స్టాలీ సాఫ్ట్వేర్ ఉందో అది ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్. అంటే సో ఈ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కాకుండా ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయినా సో ఇది చేసుకోవచ్చు. సో అంటే Windows 7, Windows XP, Windows 8, Windows 10 ఎనీథింగ్. సో ఏ ప్లాట్ఫామ్ మీద అయినా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ల ఫార్మాట్ కూడా
సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఫీచర్స్తో కూడా ఈ టాలీ ఫీచర్ను డెవలప్ చేయడం జరిగింది. సో ప్రతి ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుంది, ప్రతి ప్లాట్ఫామ్లో వస్తుంది కాబట్టి ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ అని సపోర్ట్ అని తీసుకోవడానికి ఈ 4 టాలీ ఫీచర్స్ కింద మనము చెప్పుకోవడం జరిగింది. చూశారు కదా. సో సింపుల్గా ఎంటర్ చేయొచ్చు, ఎలాంటి కోడ్ అనేది మనకు అవసరం లేదు. సో బిజినెస్ సంబంధించిన కంప్లీట్ ఫిగర్ని ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఏ సిస్టంలో అయినా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇది టాలీ యొక్క ఫీచర్స్. అర్థమైందిగా. ఇక టాలీ అనేది ఎలా చేయాలి అనుకుంటే, సో ఈ టాలీ జనరల్ ప్రాబ్లం అనుకుంటాం కాబట్టి ఈ ప్రాబ్లమేటిక్ని ఎలా చేయాలనుకున్నప్పుడు 4 స్టెప్స్ మీద అకౌంట్స్ అనేది, ఓకే 4 స్టెప్స్ మీద అకౌంట్స్ అనేది మనకు మెయింటైన్ అవుతాయి. టాలీ అకౌంట్స్ ఫాలోస్ 4 స్టెప్స్. ఓకే, సో 4 స్టెప్స్ మీద ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ కంపెనీని క్రియేట్ చేయాలి. కంపెనీని క్రియేట్ చేయాలంటే ఏంటంటే మనం ఏ కంపెనీ పెట్టినాము, ఎక్కడ పెట్టినాము, రైట్. సో ఫోన్ నెంబర్ ఏంటిది, ఈమెయిల్ ఏంటిది, అడ్రస్ ఏంటిది ఉంటాయి కదా. సో దాన్ని కంపెనీని క్రియేట్ చేయడం అంటాం. సో ఆ కంపెనీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఏవైతున్నా కంప్లీట్ డీటెయిల్స్ సో ఒక నేమ్ ఇచ్చి మెన్షన్ చేయడాన్ని కంపెనీ క్రియేషన్ అంటాం. ఓకే, ఆ నేమ్ మీద ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఆ అకౌంట్లో అన్ని ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేయాలి, రైట్. అన్ని ట్రాన్సాక్షన్ ఎంట్రీ చేయాలంటే ఒక కంపెనీ కావాలంటే ఆ కంపెనీకి మన కంపెనీ పేరుతోని ఒక అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే కంపెనీ క్రియేషన్ అంటాం. ఓకేనా. లెడ్జర్ క్రియేషన్ అంటే ఏంటి అంటే సో మనం జరుగుతున్న ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ నేమ్స్ ఏవైతే ఉంటాయి కదా ఆ వాటిని ప్రిపేర్ చేయడానికి లెడ్జర్ క్రియేషన్. అంటే ఒక వెహికల్ కొన్నాం, ఆ వెహికల్ అన్నగా ఆ వెహికల్ ఫార్మాట్ ఏంటిది, ఎందులో వేసుకోవాలి. సో పర్సన్కి డబ్బులు ఇచ్చాం, ఆ పర్సన్ ఎక్కడ వేసుకోవాలి, రైట్. సో సమ్ ఐటమ్ కొన్నాం, ఐటమ్ ఎక్కడ వేసుకోవాలి, సమ్ ఐటమ్ ఆ పర్సన్ దగ్గర ఉన్నాం, ఆ పర్సన్ ఎక్కడ వేసుకోవాలి, ఈ ఐటమ్ ఎక్కడ వేసుకోవాలి, రైట్. సో ఒక హౌస్ కొన్నాం, అది ఎక్కడ వేసుకోవాలి, పవర్ బిల్ కట్టాం, సో ఆ పవర్ బిల్ ఎక్కడ వేసుకోవాలి, రైట్. సో సమ్ పర్సన్ దగ్గర నుంచి నాకు ఇన్కమ్ వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది, రైట్. సో అది ఎక్కడ వేసుకోవాలి, సో పర్సన్ ఇన్కమ్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది ఎక్కడ వేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని లెడ్జర్ క్రియేషన్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అలాగే ఓచర్ ఎంట్రీ. సో మనం లెడ్జర్స్ క్రియేట్ చేసాం కదా, అంటే ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్ ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో ఆ నేమ్ అనేది ఎంట్రీ చేసాం. ఆ ట్రాన్సాక్షన్ ఎంత వాల్యూ ట్రాన్సాక్షన్ జరిగిందని ఓచర్ ఎంట్రీలో వేస్తాం. ఓకే, ట్రాన్సాక్షన్ నేమ్ ఏమో లెడ్జర్లో ఎంట్రీ చేస్తే ఆ నేమ్ మీద ఎంత వాల్యూ అనేది టార్గెట్ జరిగింది, ఆ నేమ్ మీద ఎంత వాల్యూ అనేది మన ట్రాన్సాక్షన్ జరిగింది అనేది ఓచర్లో ఎంట్రీ చేస్తాం. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇది ఇక్కడ మనం చూసుకునేది. సో అంటే ఒక కంపెనీని క్రియేట్ చేయడము, ఆ కంపెనీ ఫార్మాట్లో ట్రాన్సాక్షన్ నేమ్స్ ఏమైతే ఎంట్రీ చేస్తున్నామో అంటే వేటి మీద అమౌంట్స్ అనేది ట్రాన్సాక్షన్ జరుగుతుంది అవి లెడ్జర్లో మెయింటైన్ చేయడము, ఆ నేమ్స్ మీద ఎంత వాల్యూ అనేది ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనేది ఓచర్లో ఎంట్రీ చేయడం. ఇక చివరికి వచ్చేసరికి సో ఎంత మిగిలింది, మనం ఎవరెవరికి ఎంత ఇచ్చామో మనకు ఎంత వచ్చాయి ఓవరాల్గా తీసుకున్నప్పుడు మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా అని చూసుకునేదాన్ని బ్యాలెన్స్ షీట్ అంటాము, రైట్. ఈ 4 మీద మన టాలీ అకౌంట్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు చూడండి, క్రియేట్ అకౌంట్స్ ఫర్ బిజినెస్ ఇన్ టాలీ ఫాలో దీస్ స్టెప్స్. ఎలా చెప్పాను అదే 4 స్టెప్స్ ఉంటాయి. కంపెనీ క్రియేట్, కంపెనీ నేనమ్మా, ఓకే మన ఇన్స్టిట్యూట్ పేరు శ్రీ మ్యాట్రిక్స్ కంప్యూటర్ అకాడమీ. సో ఇలా సో కంపెనీ పేరు ఇచ్చాము, సో కంపెనీ ఈమెయిల్ ఐడి, సెల్ నెంబర్ ఏంటి, అడ్రస్ ఏంటిది, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇవి కంపెనీ నేమ్ కంపెనీ క్రియేషన్లో ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత లెడ్జర్స్కి వచ్చేసరికి వాళ్ళు ఏమేమి ఫార్మాట్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో వాటి నేమ్స్ ఇవ్వాలి. అంటే నేను ఈ కంపెనీలో కంప్యూటర్స్ కొంటున్నాను, ఓకే కంప్యూటర్స్ ఇవ్వడం, ఫర్నిచర్ కొంటున్నాను, ఫర్నిచర్ ఇవ్వడం, ఫీజు కొంటున్నాను, సో ఫీజు కొంటాను, సరే ఫీజులు వచ్చాయి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజులు వచ్చాయి, రైట్. రెంట్ పేమెంట్ చేసిన, రెంట్ పేమెంట్ చేసిన, పవర్ బిల్ పేమెంట్ చేసిన, ఓకేనా. సో అలాగే సో ఇంటర్నెట్ బిల్లు పేమెంట్ చేసిన. సో ఇది ఏవైతే ఉన్నాయి ట్రాన్సాక్షన్ నేమ్స్, అంటే కంప్యూటర్స్ కొంటున్నాము, ఫర్నిచర్ కొంటున్నాము, ఫీజులు వస్తున్నాయి, రెంట్ కడుతున్నా, పవర్ బిల్ కడుతున్నా, ఇంటర్నెట్ బిల్ కడుతున్నా, ఇవి ట్రాన్సాక్షన్ నేమ్స్, వీటిని లెడ్జర్స్ అంటారు. ఓకేనా. సో
సో ఇక ఓచర్స్ వచ్చేసరికి ఎంటర్ విత్ లెడ్జర్ వాల్యూస్ ఇన్ అమౌంట్ అన్న. ఓకే, లెడ్జర్ వాల్యూస్ ఇన్ అమౌంట్ అన్న. అంటే సో ఓచర్ అంటే కంప్యూటర్ అన్న, కంప్యూటర్స్ ఎంత కొన్నాము, ఫర్నిచర్ ఎంత కొన్నాము, ఫీజులు ఎంత వచ్చినాయి, రెంట్ ఎంత కట్టినాము, పవర్ బిల్ ఎంత కట్టినాము, ఇంటర్నెట్ బిల్ ఎంత కట్టినాము అని ఉంటుంది. ఆ ఎంత కట్టినాము అనేది వాల్యూ. ఇప్పుడు కంప్యూటర్స్ కొన్నామని ఇక్కడ ఇచ్చాము, ఎంత కొన్నాము అనేది ఓచర్లు ఇవ్వాలి. కంప్యూటర్స్ 70,000 కొన్నాము, ఫర్నిచర్ 30,000 కొన్నాము, ఫీజులో 1,50,000 వచ్చినాయి, రెంట్ 50,000 కట్టినాము, పవర్ బిల్లో 2,000 కట్టినాము, ఇంటర్నెట్ బిల్లో 1,000 రూపాయలు కట్టినాము. రైట్, ఈ వాల్యూస్ ఏవైతే ఓచర్ ఎంట్రీలో ఎంట్రీ చేయాలి. ఓకేనా, అంటే ఈ ట్రాన్సాక్షన్ నేమ్స్ అనేది లెడ్జర్లో ఎంట్రీ చేయాలి. సో అవి ఎంత అమౌంట్తో ట్రాన్సాక్షన్ జరుగుతున్నవి అని ఓచర్లో ఎంట్రీ చేయాలి. రైట్, ఇక లాస్ట్కి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్ మనం కంప్యూటర్ కొన్నాము, ఫర్నిచర్ కొన్నాము, రైట్, ఫీజెస్ వచ్చినాయి, రెంట్ కట్టినాము, పవర్ బిల్ కట్టినాము, ఇంటర్నెట్ బిల్ కట్టినాము. రైట్, సో ఇవన్నీ పోను మనకు వచ్చిన అమౌంట్లు, మనం పెట్టిన అమౌంట్లు. రైట్, క్లియర్, అర్థమవుతుందిగా? మనకు వచ్చిన అమౌంట్లు, మనం పెట్టిన అమౌంట్లు అన్నీ పోను మనకు ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, మన కంపెనీ అనేది ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అని చూసుకునేది బ్యాలెన్స్ షీట్. ఓకే, ఈ 4 స్టెప్స్ మీదకి వెళ్ళి మనకు టాలీ అనేది డిపెండ్ కావడం జరుగుతుంది. సో ఇది టాలీ యొక్క బేసిక్ క్లాస్ కింద మనం ఈరోజు చెప్పుకోవడం జరిగింది. చూశారు కదా, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనం టాలీ బేసిక్ ఫార్మాట్ని తీసుకోవడం జరుగుతుంది. 4 స్టెప్స్ మీదకి ఫార్మాట్ అవుతుంది. ఓకే, ఇక టాలీ ఏ ప్రాసెస్లో చేయాలి, టాలీ సాఫ్ట్వేర్ అనేది ఉంది కదా, చూడండి ఇక్కడ నేను. సో ఇది క్లోజ్ చేసేస్తున్నాను. సో క్లోజ్ చేసిన టాలీ మనకి ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ టాలీ ERP 9 నేను చెప్పాను కదా, టాలీ ERP 9.0 విత్ GST కనిపిస్తుంది. సో ఇక్కడ టాలీ ERP 9 కనిపిస్తుంది. ఇందులోకి వెళ్ళి టాలీని క్లిక్ చేయాలి. టాలీని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, సో మనం ఇక్కడ నేర్చుకునేది, వాడేది, యూజ్ చేసేది ఎడ్యుకేషనల్ వర్షన్ కాబట్టి, సో మన ఎడ్యుకేషనల్ వర్షన్లో సో మంత్లీ ఏవైతే డేట్స్ ఉంటాయో ఈ మంత్లో 1 నుంచి 30 వరకు ఉంటాయి, నెక్స్ట్ మంత్లో 1 నుంచి 20 వరకు అట్లా ఉంటాయి, 25, 28, 29, 30, 31 వరకు ఉంటాయి కదా. అలాంటి డేట్స్ అనేవి మన వర్క్ చేసే కంపెనీలో సపోర్ట్ అవుతుంది. మనది ఎడ్యుకేషనల్ వర్షన్ కాబట్టి ఇందులో 1వ డేట్, 2వ డేట్ మాత్రమే సపోర్ట్ అవుతుంది. అంటే ఏ మంత్కైనా వెళ్ళండి, ఏ మంత్కి వెళ్ళినా ఎడ్యుకేషనల్ మోడ్లో. సో చూడండి, వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ ఉంది. ఈ వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్లో జస్ట్ 1st డేట్, 2nd డేట్ చూడండి, మా కరెంట్ డేట్ అనేది చూడండి, 1వ డేట్, 2వ డేట్ మాత్రమే సపోర్ట్ అవుతుంది. సార్ 2 వచ్చింది చూసాగా, మనం 3 ఇస్తాం. సో 3 ఇస్తున్నాం, చూసారా, వస్తలేదు, 3 తీసుకోవట్లేదు. ఓకే, 24 ఉంది కదా అనుకున్నా 25 ఇస్తాను, చూడండి తీసుకోవట్లేదు. సో ఓకే, 4వ నెల ఉంది కదా అనుకున్నారు. సో ఇదే 6వ నెల ఫార్మాట్. 2nd డేట్ అన్నారు, 2nd డేట్ ఇస్తాను, 2nd డేట్ మాత్రం తీసుకుంటున్నాను. సో ఎందుకంటే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కరెంట్ పీరియడ్ అని ఉంటాయి. అకౌంట్స్ అనేటివి మనకి ఎప్పుడు కానీ ఫైనాన్షియల్ ఇయర్ మీదకి బేస్ అవుతాయి. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే మొదలవుతుంది, April 1 నుంచి నెక్స్ట్ ఇయర్ March 31 వరకు ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, కరెంట్ పీరియడ్ అంటే సో 2024 April 1 స్టార్ట్ అయితే సో March 31, 2025కు ఎండ్ అవుతుంది, ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. అంటే ఏప్రిల్ నుంచి ప్రజెంట్ ఇయర్, ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఇయర్ March 31 వరకు ఏదైతే ఉంటుందో దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంట. ఆ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఇక్కడ డేట్స్ అనేది ఫార్మాట్ అవుతుంటాయి. చూశారు కదా. సో ఇక్కడ మన ఎడ్యుకేషన్ వర్షన్లో 1st డేట్, 2nd డేట్ తప్ప వేరే డేట్స్ అనేవి సపోర్ట్ కావు. మీరు కంపెనీ వర్కింగ్ ఫార్మాట్లో లైసెన్స్ ఫార్మాట్ ఏదైతే అక్కడ మాత్రమే, ఎడ్యుకేషనల్ మోడ్ కాకుండా వేరే ఫార్మాట్లో మాత్రమే మనకు అదర్ డేట్స్ అనేవి సపోర్ట్ కావడం జరుగుతుంది. అది లైసెన్స్ వర్షన్ కాబట్టి మనం ఇక్కడ జస్ట్ ఫార్మాట్ ఏం చేస్తున్నాం, ఓపెన్ చేస్తున్నాం. ఓకే, కిట్ చేస్తున్నాం. చూడండి, ఎస్గోటేషన్ కిట్ చేసేసాం. సో అంటే ఆల్ ప్రోగ్రామ్స్ టాలీ ఫార్మాట్ క్లిక్ చేసుకున్నాం. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ మోడ్ ఫార్మాట్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ డేట్స్ అనేవి సపోర్ట్ కావు. అన్ని డేట్స్ 1st డేట్, 2nd డేట్ మాత్రమే సపోర్ట్ అవ్వచ్చు. చూడండి, యాక్టివేట్ గా లైసెన్స్ ఉందా. సో ఈ లైసెన్స్ యాక్టివేట్తో మనం కొనుక్కున్నప్పుడు మాత్రమే మనకు డేట్స్ అనేది సపోర్ట్ అయితే, వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్లో ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ డేట్స్ అనేవి మాత్రమే సపోర్ట్ అవుతుంది. 1st డేట్, 2nd డేట్ మాత్రమే సపోర్ట్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా ప్రాసెస్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్
ప్రాసెస్ కరెంట్ పీరియడ్. ఇది మనకి టుడే డేట్ అన్నట్టు. అంటే ఇక్కడ నాకు ఇక్కడ డేట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ పట్టినా కాబట్టి ఇక్కడ నేను డేట్ మార్చుకుంటాను, మార్చుకోవచ్చు. ఓకేనా? సో ఏప్రిల్ ఫార్మాట్ 24 అంటే 1st ఏప్రిల్. ఇప్పుడు నాకు 1st 3/2025 పెట్టుకోవచ్చు. చూడండి వస్తుంది, చూశారు కదా ఇలా. సో బట్ ఏప్రిల్ పెడతా అంటే రాదు, ఎందుకంటే ఫైనాన్షియల్ మారిపోయింది. సో ఫైనాన్షియల్ ఇయర్ మార్చుకోవాలి. అప్పుడు 1st 4/2025 నుంచి 31/3/2025 తీసుకుంటే 26 తీసుకుంటే 31/3/2026 తీసుకుంటే మన ఫైనాన్షియల్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏప్రిల్ చూడండి వచ్చిందా. ఇక్కడ మనకు డేట్ అనేది సపోర్ట్ 2/6/25 సపోర్ట్ అవుతుంది. చూడండి ఓకేనా. ఈ టుడే డేట్ వచ్చింది రైట్. బట్ 3/5/2026 ఇస్తాను, 2025 ఇస్తాను, సపోర్ట్ అవుతుందా. సో మనకు ఫస్ట్ డేట్ సెకండ్ డేట్ తప్ప వేరే డేట్స్ అనేది సపోర్ట్ కావు. ఓకే, ఈ ప్రాసెస్లో మనం చేయడం జరుగుతుంది. ఇక అకౌంట్స్ అనేటివి ఏ ప్రాసెస్లో తీసుకోవాలి. సో క్విట్ చేస్తాను, క్విట్ చేస్తానని ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. సో ఇక టాలీలో ఒక ప్రాబ్లమ్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, సో కంపెనీని ఎట్లా క్రియేట్ చేయాలి, అందులో లెడ్జర్స్ ఎట్లా వేయాలి, సో అలాగే ఓచర్స్కు వాల్యూస్ ఎట్లా ఎంటర్ చేయాలి, సో చివరిగా బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా చూడాలి అనేది నెక్స్ట్ క్లాస్లో విందాం. సో ఈ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చితే సో మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా ఇవ్వండి. సో ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు ఈ వీడియోను షేర్ చేయడం కూడా మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.